హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఐక్యూ Z9 కి అండ్ నథింగ్ ఫోన్ 2A కి కంపారిజన్ వీడియో అయితే చేద్దాం అనమాట. మన దగ్గర ఫోన్స్ లేకపోయినా కానీ యాజ్ ఏ స్పెసిఫికల్ గా కంపారిజన్ అయితే చేద్దాం స్పెసిఫికేషన్స్ తో. అంటే ఏ మొబైల్ కొనొచ్చు, మీరు ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే ఏదైనా తీసుకొచ్చని. రెండింటి రివ్యూస్ మన ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు కాబట్టి దాని యొక్క పాలసీస్ చూసి నేను మొత్తం ఇన్వెస్టిగేషన్ గట్ట మొత్తం అన్ని చేసి కంపారిజన్ చేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. కాబట్టి ఒకవేళ రెండు మొబైల్స్లో ఏదైతే కొనుక్కోవాలని ఎవరికైతే మంచిగా ఆలోచన ఉందో, రెండిట్లో అయితే తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి వెంటనే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ నేనైతే బుక్ మీద రాసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి కెమెరాని చూడవచ్చు, దాని గురించి కామెంట్ సెక్షన్ అయితే చెప్పకండి. ఎందుకంటే రెండింటి స్పెసిఫికేషన్స్ మనం కంపేర్ చేస్తే చెప్పాలి. రెండు మ్యాక్సిమం ఒకటే, కాకపోతే కంపేర్ చేస్తే చెప్పాలి కాబట్టి కొన్ని మేజర్ మాత్రం రాసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైసింగ్ విషయంలో అయితే చూద్దాం. ప్రైసింగ్ విషయంలో మనం చూసుకున్నట్టయితే నథింగ్ 2A 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మనకి ఫస్ట్ సేల్ 20,000కి వస్తుంది. కాకపోతే అదైతే పక్కన పడేయండి, ఎందుకంటే చాలా మందికి దొరకపోవచ్చు. నథింగ్ ఫోన్ 2Aలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీకైతే 24,000 అయితే ఉంది. 2,000 బ్యాంక్ కార్డ్ HDFC క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్తో మీకైతే 22,000కి అయితే వస్తుంది అనమాట. వితౌట్ ఆఫర్ మీకైతే 24,000 అయితే పడుతుంది. అలాగే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మీకు 2,000 అయితే ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే 8GB 24,000 కదా, 26,000 అయితే పడుతుంది అనమాట. 2,000 తగ్గించి 24,000కి అయితే మీకు 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ అయితే దొరుకుద్ది అనమాట. అలాగే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చినప్పటికి మీకు 28,000 అయితే ఉంది. 2,000 తగ్గించి 26,000కి అయితే దొరుకుద్ది. ఈ ప్రైసింగ్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐక్యూ Z9 ప్రైసింగ్ అయితే చూద్దాం. దీనిలో మీకు ఓన్లీ 1 వేరియంట్ ఉంటుంది. స్టోరేజ్ పరంగా 2 వేరియంట్స్ అయితే ఉంటుంది అనమాట. రెండింటికి 8GB ర్యామే, 12GB ర్యామ్ అయితే లేదు. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ మీకు అయితే విత్ బ్యాంక్ ఆఫర్ 18,000 అయితే వస్తుంది. వితౌట్ బ్యాంక్ ఆఫర్ 20,000కి అయితే వస్తుంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చినప్పటికి మళ్ళీ 2,000 ఇంక్రిమెంట్తో మీకు 22,000కి అయితే వస్తుంది. విత్ బ్యాంక్ ఆఫర్ 20,000కి అయితే వస్తుంది అనమాట. ప్రైసింగ్ విషయంలో చూసుకున్నట్టయితే ఐక్యూ Z9 అయితే ఒక పాయింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంది అనమాట. దాని స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాబట్టి మీకైతే ఇక్కడ ప్రైసింగ్ విషయంలో మాత్రం ఐక్యూ Z9 అయితే గెలిచిందని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే 12GB ర్యామ్ లేదు. అది తీసుకొచ్చినా కానీ ఒకవేళ 24,000 పెట్టినా కానీ చాలా మంది కొనేవాళ్ళేమో, బట్ వాళ్ళ కంపెనీ పాలసీస్ మనం ఏం తెలియదు కాబట్టి అది పక్కన పెడదాం. ఇది ఒక Z7కి అప్గ్రేడేషన్ కాబట్టి అంత క్యాలిక్యులేట్ చేయకూడదు. కాబట్టి ఆ ప్రైసింగ్ విషయంలో నన్ను అడిగితే నథింగ్ 2A కన్నా ఐక్యూ Z9 అయితే ఒక పాయింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్టయితే డిస్ప్లే డిపార్ట్మెంట్ అనమాట. డిస్ప్లే డిపార్ట్మెంట్లో మీరు చూసుకున్నట్టయితే 6.7 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లేతో మనకి ఫుల్ HD+ డిస్ప్లే తో 1080p డిస్ప్లేతో మనకైతే నథింగ్ 2A అయితే దొరుకుతుంది అనమాట. అది వచ్చినప్పటికి ఐక్యూ Z9 6.67 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే 1.5K రిజల్యూషన్తో మనకైతే దొరుకుతుంది అనమాట. దీనిలో మనం చూసుకున్నట్టయితే 1.5K రిజల్యూషన్ ఇచ్చారు. డిస్ప్లే మాత్రం బాగుంది కాబట్టి నన్ను అడిగితే ఐక్యూ Z9 అయితే ఇస్తున్నాను. దీనికి ఎందుకు ఇవ్వలేదంటే నథింగ్ ఫోన్ 2Aకి డిస్ప్లే విషయంగా బాగుంటుంది, ప్రొటెక్షన్ కాస్త మొత్తం బాగానే ఉంటుంది. కాకపోతే డిస్ప్లే వేరింగ్ అనేది కొంతమందికి ఫస్ట్ 100 యూనిట్స్ సెల్లింగ్లో చాలా వరకు కొంతమందికి డిస్ప్లేస్ వేరింగ్ సరిగ్గా రాలేదు అంటున్నారు. అంటే పైన ఇవి మామూలు స్క్రీన్ ప్రొడక్షన్స్ లాంటివి వేసినప్పుడు డిస్ప్లేలో కొద్దిగా బాగా వేయలేదని చెప్పేసి అంత అన్నారు అనమాట. కాబట్టి ఐక్యూ Z9 అయితే ఒక పాయింట్ అయితే ఇస్తున్నాను. అండ్ వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి నథింగ్ 2A 190 గ్రామ్స్ అయితే ఉంది. నథింగ్ 2A 190 గ్రామ్స్. అలాగే ఐక్యూ Z7 వచ్చినప్పటికి 188 గ్రామ్స్ ఉందన్నమాట. 2 గ్రామ్స్ తేడా కాబట్టి రెండింటికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చేయచ్చు. రెండు లైట్ వెయిటే, దానికి మీరు ఒక 2 గ్రామ్స్కి అంత హెవీ అని కిందకి వెళ్ళిపోదు కాబట్టి రెండింటికి ఒక్కొక్క పాయింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా కెమెరా పరంగా అయితే రెండు పోటాపోటీగా అయితే వచ్చేసినాయి అనమాట. మనకి నథింగ్ చూసుకున్నట్టయితే ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది. దీనిలో మనకు మాత్రం ఒకటి ఎక్కువ ఉంటే దీనిలో కూడా ఒకటి తక్కువ ఉంటుంది అనమాట. అదేంటిదో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ ఫోన్ 2Aలో మనకి బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చినప్పటికి 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. దీనిలో వచ్చినప్పటికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చినప్పటికి 16 మెగాపిక్సెల్. మెగాపిక్సెల్స్ విషయాన్ని అయితే పక్కన పెట్టండి, ఎందుకంటే మెగాపిక్సెల్స్ అనేది ఉంటుంది, అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెన్సార్స్ వైజ్ చూసుకుందాం. సెన్సార్స్ వైజ్ మీరు చూసుకున్నట్టయితే ఇది నథింగ్ ఫోన్ 2A బ్యాక్ కెమెరా వచ్చినప్పటికి మీకు ఐసోసెల్ ఇది సామ్సంగ్ సెన్సార్ ఏదైతే ఉందో GN9 సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. అలాగే ఫ్రంట్ కెమెరాకి సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు నథింగ్ వాళ్ళు. వీలైతే ఐక్యూ Z9 వాళ్ళైతే బ్యాక్ సైడ్ సోనీ సెన్సార్ IMX882 సెన్సార్ని అయితే యూజ్ చేశారనమాట. బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చినప్పటికి క్లారిటీగా తెలీదు, ఇంకా సేల్కి రాలేదు కాబట్టి అంతగా స్పెసిఫికేషన్స్ బయటికి రాలేదనమాట. కాబట్టి దీని పరంగా మనం చూసుకున్నట్టయితే రెండింటికి మంచి సెన్సార్లే. రెండు సెన్సార్స్ రెండింటికి యొక్క మనం సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నా కానీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు రెండు మొబైల్స్. కాబట్టి చెరొక పాయింట్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. పోర్ట్రేట్ విషయంలో అల్ట్రావైడ్ విషయంగా వచ్చినట్టయితే మనకి దీనిలో అల్ట్రావైడ్ ఉండట్లేదు Z9లో.
ఉన్నా గానీ సెపరేట్ డెడికేట్ సెన్సార్ అదే లెన్స్ లేదు కాబట్టి మనకి నథింగ్ 2 అయితే ఒక పాయింట్ వెళ్తది. అల్ట్రా వైడ్ పరంగా. మెయిన్ కెమెరా పరంగా అయితే మనకి ఐక్యూ Z9 వస్తదనమాట. ఎందుకంటే 2 మనకి 4K 30 FPS వరకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. 4K 60 FPS వరకు అయితే మనకి ఇది నథింగ్ 2Aలో మనం అయితే వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. రెండిట్లకి 1080p 60 FPS ఫ్రంట్ కెమెరా. అండ్ అది 32 మెగా పిక్సెల్ విత్ సోనీ సెన్సార్ అంటారు కాబట్టి నన్నడిగితే పాయింట్స్ పరంగా కెమెరాకి 2 పాయింట్లు అయితే ఒక పాయింట్ దానికి, ఒక పాయింట్ దీనికైతే ఇచ్చేసుకోవచ్చు. కాకపోతే మైన్యూట్ చిన్న డిఫరెన్స్ వల్ల మీకు నథింగ్ 2A కొద్దిగా ఇంప్లిమెంటేషన్ బాగుంటదనమాట. బట్ పోర్ట్రేట్స్ విషయంలో మాత్రం నథింగ్ 2A కన్నా ఐక్యూ Z9 అయితే బాగుంది. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్‌వేర్ పరంగా ఇంప్లిమెంట్ చేసుకొని 2x 52mm ఫోకల్ లెంగ్త్‌లో అయితే తీసుకొస్తున్నారన్నమాట. 2x ఫోకల్ లెంగ్త్‌లో తీసుకొనొచ్చి మీకు పోర్ట్రేట్స్ తీసినప్పుడు చాలా బాగా అయితే వస్తుంది. అది మీకు నథింగ్‌లో అంతగా లేదనమాట. మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు చేశారు వీడియో నేను చూసా. నథింగ్ 2Aలో మీకు పోర్ట్రేట్స్ వచ్చినప్పటికి చాలా దారుణంగా అయితే ఇచ్చింది. వాళ్ళ పెట్టిన ఫోటోస్ చూసినప్పటికైతే నాకే చూసినప్పుడే చాలా దారుణంగా అనిపించింది. తీసిన వాళ్ళకి ఇంకా ఎలాగ అనిపించిందో. కాబట్టి మైన్యూట్ డిఫరెన్సెస్‌తో మనకి నథింగ్ 2A కొద్దిగా బాగుంటది. పోర్ట్రేట్స్ విషయంగా ఎవరికైతే నచ్చుతో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళైతే ఐక్యూ Z9 అయితే తీసుకోవచ్చు. రెండిట్లకి కెమెరా పరంగా అయితే ఒక్కొక్క పాయింట్ అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయంలో చూద్దాం అన్నమాట. రెండిట్లకి 7200 ప్రాసెసర్. అదైతే 7200 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ అంటున్నారు. ప్రో అంటే ఏముండదు, మనం TSMC అన్నమాట. ఈ రెండు తయారు చేసింది TSMC వాళ్ళు. 4 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ 2. ఏం లేదు, నథింగ్ వాళ్ళు అక్కడ నుంచి 7200 కొనుక్కొని కొంచెం చిన్న మైనర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినట్టుగా చేంజ్ చేసుకొని వీళ్ళైతే ప్రో అనే వర్షన్తో వాళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. అలాంటప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే అంతగా మేజర్ అయితే ఉండదు. రెండిట్లకి ఒక 10,000 అలాగే అంటు స్కోర్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. అలాగే ఐక్యూ Z9లో మీకైతే మోషన్ కంట్రోల్ అండ్ వీళ్ళ గేమింగ్ పర్ఫార్మెన్సెస్ పరంగా చూసుకున్నట్టు పర్ఫార్మెన్స్ పరంగా ఐక్యూ Z9 అయితే చాలా ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుంది. అది మన అందరికీ తెలిసింది. ఐక్యూ గేమింగ్ ఎలా ఉంటుందో, నథింగ్ గేమింగ్ ఎలా ఉంటుందో. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ పరంగా మొత్తం అన్నిటి పరంగా చూసుకున్నట్టయితే ఐక్యూ Z9కి అయితే ప్రాసెసర్ పరంగా అయితే ఒక పాయింట్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకంటే కంట్రోలింగ్ బాగుంటుంది. రెండు ఒకటే, రెండింటికి చెరో పాయింట్ ఇచ్చేసుకోవచ్చు. కాకపోతే ఐక్యూ Z9కి కొద్దిగా గేమింగ్ ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది కాబట్టి ఇస్తున్నాను అనమాట. నథింగ్ ఫోన్ 2Aలో మీకైతే కొన్ని మేజర్ బ్యాక్ డ్రాప్స్ అయితే ఉన్నాయని అయితే అంటున్నారు. పర్ఫార్మెన్స్లో కొన్ని ల్యాక్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. కొన్ని ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయి కాబట్టి నేను ఐక్యూ Z9కి అయితే ఇస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఓఎస్ పరంగా చూసుకున్నట్టయితే నథింగ్ ఓ పాయింట్ వెళ్తాను అనమాట. ఎందుకంటే క్లీన్ ఓఎస్, అసలు బ్లోట్వేర్ అనేది ఉండదు. చాలా బాగుంటుంది ఇంటర్ఫేస్ అండ్ ఓఎస్ మాత్రం. నేను అసలు యూజ్ చేయలేదు కానీ నార్మల్గా పిక్స్లో కానీ వేరే వాళ్ళ యూజ్ చేస్తుంటే చూసాను. చాలా క్లీన్ ఓఎస్ అయితే ఉంది. అదే మనం ఐక్యూలో చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిందే ఫన్ టచ్ ఓఎస్ చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది అనమాట. కొద్దిగా మీకు చిరాకు వస్తుంది. కాబట్టి దీనికైతే ఓఎస్ పరంగా యూఏ పరంగా వచ్చినప్పటికైతే నథింగ్ అయితే ఇస్తాను అనమాట. అలాగే రెండు మొబైల్స్ మీకు నా ఆండ్రాయిడ్ వర్షన్ 14తో వస్తుంది. మీకు ఐక్యూ వచ్చినప్పటికి 2 years ఓఎస్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది. నథింగ్ వచ్చినప్పటికి 3 years ఓఎస్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది కాబట్టి నథింగ్ అయితే పాయింట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ బయటకు వెళ్ళినప్పుడు పీక్ బ్రైట్నెస్ నిచ్ వల్ల చూసుకున్నట్టయితే నథింగ్ వచ్చినప్పటికి 1300 నిచ్, అలాగే ఇది వచ్చినప్పటికి 1800 నిచ్. 1800 అన్నా కానీ వీళ్ళు కూడా 1300కి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు 13 అంటే 1100కి అయితే సపోర్ట్ చేస్తారు అనమాట బయటకు వెళ్ళినప్పుడు. కాబట్టి దీనిలో మీకు ఐక్యూ Z9కి అయితే ఒక పాయింట్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఎన్ఎఫ్సి పరంగా మీరు చూసుకున్నట్టయితే ఐక్యూ Z9కి అయితే ఎన్ఎఫ్సి అయితే లేదు. అండ్ నథింగ్ ఫోన్ 2Aలో అయితే మీకు ఎన్ఎఫ్సి ఉంటుంది. కాకపోతే ప్రైస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ఎఫ్సి అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్, డిస్ప్లే అన్ని అయిపోయినాయి. బ్యాటరీ విషయంగా వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ, 44 watts ఛార్జింగ్ అయితే వస్తున్నాయి. అలాగే మీకు నథింగ్ ఫోన్ 2Aలో వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే మీకు అయితే తీసుకొని వచ్చారు. దీనిలో వచ్చినప్పటికి ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి అంతగా తెలియదు అనమాట. కాబట్టి అది హోల్డ్లో పెట్టేయండి. అది హోల్డ్లో పెట్టేసుకున్నట్టయితే ఇంకా మెయిన్ కంపారిజన్ అయితే అయిపోయింది అనమాట. మెయిన్ కంపారిజన్ అయిపోయిన తర్వాత రెండిట్లో మీరు ఏ మొబైల్ తీసుకోవచ్చు అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ విషయంలో అవన్నీ పక్కన పెడితే ప్రైసింగ్ ఇంకో 2000 ఎక్స్ట్రా మనం నథింగ్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడాప్టర్ ఉండదు కాబట్టి మీకు ఇంకో 2000 ఎక్స్ట్రా మీకు నథింగ్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది ఇంకా చాలా ప్రైసింగ్ అయితే వెళ్ళిపోతుంది. మీరు మంచి బడ్జెట్, నా దగ్గర ఇంకా అసలు స్ట్రిక్ట్లీ నా దగ్గర డబ్బులు లేవు ఈ టైంలో, నేను మంచి మనీ సేవింగ్లో నాకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ప్లీజ్ గో విత్ ఐక్యూ Z9. నథింగ్ ఫోన్ 2Aకి అయితే అంత తొందరగా వెళ్ళకండి. ఒకవేళ నాకు బాడీ లుక్ కావాలి, అలాగే క్లీన్ ఓఎస్ కావాలనుకుంటే కనుక నథింగ్ వైపు అయితే వెళ్ళిపోండి అనమాట. నథింగ్ ఫోన్ 2A వచ్చినప్పటికి క్లీన్ ఓఎస్ అండ్ బ్యాక్ సైడ్ గ్లిఫ్ లైటింగ్ అలాంటి ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది కాబట్టి అవి కావాలనుకునే వాళ్ళు అయితే దానికి అయితే వెళ్ళండి. క్లీన్ ఓఎస్ కావాలనుకునే వాళ్ళు. లేదు నాకు అఫోర్డబుల్ కావాలి, వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకునేటట్టయితే ఐక్యూ Z9కి అయితే
మీరైతే ఎంచుకోవచ్చు అనమాట. అది లాస్ట్ ఒక కాన్ఫిగరేషన్ అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని అయితే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ అయితే తెలియజేసి లాస్ట్ వెళ్ళే ముందు మా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి.